సంస్కృతి సంప్రదాయాలకు అపురూపమైన కళలకు ప్రసిద్ధి చెందిన దేశం భారతదేశం. వేలాది సంవత్సరాలుగా కాలక్రమంలో ఎన్నెన్నో రూపాలు సంతరించుకుంటూ దేశంలో ఎంతో విలువైన సాంస్కృతిక వారసత్వం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను చాటుతూ ఎన్నెన్నో కళలు విరాజిల్లుతూ వస్తున్నాయి. మన కళాకారులు తమ తమ విభాగాల్లో చూపిన కళాత్మక వైవిధ్యం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ వచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆధునిక పోకడల కారణంగా కాలక్రమంలో మన దేశంలో కొన్ని కళలు కనుమరుగైతే మరికొన్ని పరిమితమయ్యాయి. ఇంకొన్ని మాత్రం కాల పరీక్షకు నిలిచి తమ సత్తాను చాటుతూ ఇప్పటికీ ఈ 21వ శతాబ్దంలో తమ గొప్పతనాన్ని చాటుతున్నాయి. అలాంటి అపురూపమైన అద్భుతమైన కళే కలంకారీ. యంత్ర పరికరాల రొద ఎక్కువై క్షణాల్లో బట్టలపైన కావలసిన డిజైన్లు తయారై వస్తున్న ఈ కాలంలో ఇప్పటికీ వీరు స్వచ్ఛమైన పద్ధతుల్లో బట్టలపైన బొమ్మల్ని ఎంతో నేర్పుగా ఓర్పుగా చిత్రీకరిస్తారు. ప్రింటింగ్ టెక్నాలజీ సరికొత్త పోకడలు పోతున్నప్పటికీ అవేవీ వీరిని ఏమాత్రం భయపెట్టడం లేదు. వీరు నిరంతరం తాము నమ్మిన తమ తరతరాల పద్ధతుల్లోనే పెయింటింగ్లు వేస్తున్నారు. కలంకారీలో కలం అంటే పెన్ను అని, కారీ అంటే రాసే వ్యక్తి అని అర్థం. అంటే కలంతో రాసే వ్యక్తినే కలంకారీ అంటారు. కలంకారీ కళకు పుట్టినిల్లైన శ్రీకాళహస్తిలో పలువురు కళాకారులను పలకరించింది బతుకు చిత్రం టీం. కలంకారీ కళకు పుట్టినిల్లైన శ్రీకాళహస్తిలో ఉన్నాం మనం, చిత్తూరు జిల్లాలో. ఇక్కడ వేల సంఖ్యలో ఈ రోజుకు కూడా కలంకారీ కళాకారులు ఉన్నారు. ఆ కళను సజీవంగా ఉంచుతున్నారు. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి మరో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికి కేవలం 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వర్ణముఖి నది ఒడ్డున కొండపై నిర్మితమైన ఆలయం వందలాది సంవత్సరాల చరిత్ర గల ఆలయం. శ్రీకాళహస్తి ఆలయాలు మొదట పల్లవరాజుల కాలంలో, ఆ తర్వాత చోళరాజుల కాలంలో అభివృద్ధయ్యాయి. ఇక్కడికి నిత్యం శైవ భక్తులు పోటెత్తుతుంటారు. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో కలంకారీ కళ బాగా అభివృద్ధైందని చారిత్రక సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. కలంకారీ కళ అంటే పురాణ గాథల సన్నివేశాల సోయగం. భాగవతం, రామాయణం, మహాభారతాలలోని ప్రధానమైన ఆసక్తికరమైన ఘట్టాలను చిత్రాల రూపంలో ప్రదర్శించడమే కలంకారీ. ఆలయాల్లో గోడలపై అద్భుతంగా ఆవిష్కృతమైన ఈ కళ కాలక్రమంలో కొంతకాలం ఆదరణ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత తిరిగి కళాకారులు చూపుతున్న కొత్తదనం కారణంగా ప్రజాభిమానానికి పాత్రమవుతోంది. కలంకారీ కళకు పుట్టినిల్లైన శ్రీకాళహస్తిలో 2000 వరకు కలంకారీ కళాకారులుండడమే దీనికి నిదర్శనం. వీరు ఈ పట్టణంలో 4 కేంద్రాలలో ఎక్కువగా పనిచేస్తున్నారు. కలంకారీ కళను బట్టలపై చిత్రీకరించడానికి ముందు చేయాల్సిన పని చాలా ఉంటుంది. మొదట నూలు వస్త్రాన్ని నీళ్లలో నానబెట్టి ఆరబెడతారు. ఇలా చేయడం వల్ల బట్టల్లో ఉన్న గంజిని తీసేస్తారు. ఆ తర్వాత రెండో దశ మొదలవుతుంది. క్లాత్ అనేది కస్టమర్స్ ఇస్తారండి. కొంచెం మనం కొన్ని తెచ్చుకుంటాము. కొంచెం గాఢ మెటీరియల్, చున్నీస్ అట్లా మనం కొన్ని తెచ్చుకుంటాము. కస్టమర్స్ కొన్ని ఇస్తారు సార్ మనకి. ఈ కస్టమర్స్ ఇచ్చిన గుడ్డని కొన్ని ప్రాసెస్లో మనం రెడీ చేసుకుని దాన్ని డ్రాయింగ్కి రెడీ చేస్తాము. దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఇది సార్. కొత్త గుడ్డ మనకి ఏదైతే కస్టమర్ ఇస్తారో ఇట్లా ఉంటుంది సార్. ఫస్ట్ వాళ్ళ దగ్గర తెచ్చినప్పుడు దీన్ని మనం రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి దీనికి ఉండే గంజి అంతా తీసేస్తాము. గంజి తీసేసిన తర్వాత క్లాత్ ఇట్లా వస్తుంది సార్. ఇది వచ్చి క్లాత్ మనకి రాత్రంతా నానబెట్టి గంజి తీసిన తర్వాత ఉతికిన గుడ్డ ఇట్లా ఉంటుంది మనకి. ఉతికిన గుడ్డ ఇట్లా ఉన్న తర్వాత దీన్ని పాలు పిండేదానికి మనం రెడీ చేసుకుంటాం సార్. కలంకారీ కళలో ఈ రెండో దశ చాలా కీలకం.
కళాకారులు వేసే బొమ్మల కోసం బట్టను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదట వెన్న తీయని పాలలో కరకపిండిని కలుపుతారు. తర్వాత బొమ్మలు వేయాల్సిన బట్టను కరకపిండి కలిపిన పాలలో ముంచి ఆ తర్వాత బాగా పిండి ఆరేయడం జరుగుతుంది. మనం రాసే కుంచిపెట్టి రాయడానికి వీలుగా ప్రతి గుడ్డని వెన్న తీయని పాలల్లో తీసి అందులో కరకపిండి మిక్సింగ్ చేసుకొని అందులో ఈ ప్రతి గుడ్డని మనం బాగా మనం కుంచిపెట్టి రాయడానికి వీలు కాదు సార్. కలర్ సప్లై కావు. ప్రతి దానికి ఇదే మెయిన్ ప్రాసెస్ అవుతుంది సార్. ఆరేసిన బట్టలపైన డ్రాయింగ్లు వేయడానికి గాను వాటిని కళాకారుల దగ్గరకు పంపుతారు. ఇక్కడ కళాకారులు తమ ప్రతిభను సమర్థవంతంగా బట్టలపైన ఆవిష్కరిస్తారు. ఇందుకు గాను వారు వాడే పెన్నులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. చింత పుల్లలను ఎండబెట్టి కాల్చి బొగ్గులా తయారు చేసి ఆ తర్వాత వాటిని పెన్సిళ్లలాగా వాడతారు. ఇలా ఎందుకు చేస్తారని అడిగితే, ఈ కాల్చి ఆ బొగ్గు నిలిచినాక ఎత్తుకొని వాడాలి సార్. అవి ఏం చేయాలంటే ఇప్పుడు గీసినప్పుడు ఆ డస్ట్ మళ్ళీ పోతుంది సార్. బాయిలింగ్ చేసినప్పుడు మామూలుగా పెన్సిల్ మార్కులు అవి అయితే మళ్ళీ పోవు కాబట్టి చింతపల్లలో మార్కులు అయితే పోతాయి సార్. అందుకని ఇవే వాడతాం. డ్రాయింగ్ అయిపోగానే ఆ తర్వాత ఆ బట్టలు కలరింగ్ పని కోసం మరో సెక్షన్ కి వెళ్తాయి. ఈ సెక్షన్ లో కలరింగ్ కూడా చేత్తోనే చేస్తారు. బ్లాక్ ప్రింటింగ్ కి ఇక్కడ తావే లేదు. బొమ్మలపైన రంగులు అద్దడానికి వీరు తమ కుంచెల్ని తామే తయారు చేసుకుంటారు. చేసేది పెయింటింగ్ కదా, మార్కెట్లో దొరికే బ్రష్లు వాడుకోవచ్చు కదా అని అనుకోరు. వెదురు కుంచెలే ఎందుకు వాడాలి అని అడిగితే, కలంకారీ వర్క్ 17 ఏళ్ళుగా చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బ్రష్ కట్టుకోవడం. ఈ ఎదురు పుల్ల తీసుకొని దీనికి కాటన్ క్లాత్ కడతారు. దాని మీద ఈ దారం ఇలా చుట్టుకుంటారు. ఈ ఎదురు పుల్లనే ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, మామూలుగా బ్రష్ అలాంటిది యూజ్ చేస్తే ఈ క్లారిటీ అనేది రాదు దీని మీద. ఆ బ్రష్లు అవంతా లెటర్స్ రాసిన బోర్డుల మీద కాకపోతే ఫ్యాబ్రిక్ వర్క్ వాడతారు. ఈ కలంకారీ ప్రత్యేకత ఏంటంటే ఎదురు పుల్లతో చేస్తేనే ఈ వర్క్ నీట్నెస్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తారు. కలంకారీలో వాడే రంగులు కెమికల్ రంగులు కాదు, అన్నీ ఆర్గానిక్ కలర్లే. అంటే సహజ సిద్ధంగా తయారైనవే. పూలు కూరగాయలతో తయారైన సహజమైన రంగులను ఈ కళాకారులే స్వయంగా తయారు చేసుకుని కలరింగ్ కోసం వాడతారు. కట్ చేసుకొని ఈ ఎల్లో మిశ్రమాన్ని చేసేదానికి ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటర్ వేసి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. వీటిని ఉడకబెట్టినాక ఇది ఎల్లోగా అదే ఇక్కడ ముందు చేశారు కదా అలాగా ఎల్లో కలర్గా వస్తుందండి. దీన్ని ఓకే, అంటే ఈ విధంగా మీరు అంటే న్యాచురల్గా ఎన్ని రంగులు తయారు చేసుకుంటారు? ఇప్పుడు మామూలుగా ఈ విధంగా ఉడకబెట్టి చేసేటివి వచ్చి 6 కలర్స్ వస్తాయండి. ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి, మళ్ళీ వచ్చి కత్తా ఒకటి, మళ్ళీ వచ్చి దానిమ్మ తొక్కుతో రోజ్ చేస్తామండి. ఆ కలర్స్ వస్తాయి. మందార పువ్వుతో వచ్చి రోజ్ ఒకటి వస్తుంది. దానిమ్మ తొక్కుతో వచ్చి కానీ ఒక కలర్ వస్తుంది. అవి చావల్ చెక్కలు. ఈ న్యాచురల్ కలర్స్ అంటే ఇవి కలర్ పోవండి. ఈ కలర్స్ పోవు. మనం క్లాత్ అయినా చినిగిపోతుందేమో కానీ కలర్ మాత్రం పోదు. అవి ఫిక్స్డ్ కలర్స్ అట్టే ఉండిపోతాయి. డ్రాయింగ్ అయిపోయిన బట్టలపైన ఈ కళాకారులు మొదట అలిజరిన్ కలర్ వేస్తారు. అది చూడ్డానికి పసుపు రంగులో కనబడుతుంది. బట్టను నీళ్లలో కడిగిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది.
ఆ తర్వాత మిగతా కలర్స్ అద్దుతారు. ఇది బ్లాక్తో రాసినాక మళ్ళీ ఇక్కడ వచ్చినాక అల్జిరన్ వేస్తాం సార్. అల్జిరన్ వేసినాక అది ఆరిందంటే వాషింగ్ వేసింటే రెడ్ వస్తుంది సార్. రెడ్ కలర్ వస్తుంది. మళ్ళీ అన్ని కలర్లు వేసుకోవాలి సార్. ఇదేం కెమికల్ ఏం కాదు, మామూలుగా కూరగాయలతో చేసింది మా మేడం తయారు చేస్తారు సార్. ఆరడానికి ఇప్పుడు ఈరోజు వేసినామంటే రేపు వాషింగ్ అయ్యి వచ్చేస్తుంది సార్. బాయిలింగ్ వాటర్లో వేయాలి. వేసినాక ఈ మెరూన్ వస్తుంది. మెరూన్ వచ్చినాక బ్లూ, హల్దీ, గ్రీన్ పెడతాం. కలంకారీలో చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చున్నీలు ఇంకా ఇతర ప్యాచ్ వర్క్ బట్టలు తయారవుతుంటాయి. ఈ దుస్తులు ఏవైనా సరే 1-2 రోజుల్లో తయారయ్యే ప్రసక్తే లేదు. ఒక కలంకారీ చీర తయారు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? దానికోసం ఎంతమంది కళాకారులు పనిచేస్తారు? అంత పని చేసినందుకు ఒక్కో కలంకారీ ఆర్టిస్ట్కి ఎంత కూలీ వస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది బతుకు చిత్రం టీం. ఒక చీర మీద ఎంతమంది పని చేస్తారు? ఇద్దరు చేస్తామంటే ఇద్దరు. సో ఈ చీర మొత్తం ఎన్ని రంగులు అద్దుతారు సుమారుగా? సుమారుగా అంటే ఒక 4-5 రంగులు వేస్తాం. సో ఇట్లా ఒక చీర మొత్తం అయిపోవడానికి 10 రోజులు పడుతుందా? 25 రోజులు పడుతుందండి 25 రోజులు. ఒకసారి వేయాలంటే. ఎట్లా మీకు కూలి ఎట్లా ఉంటుంది? రోజుకా నెలకా? మేము నెలకి 3500. మీకు నెలకు ఎట్లా పని కష్టం అనిపిస్తుందా? కష్టమేదేమీ అనిపించదు. ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తాం. ఒక గాడా చేయాలంటే 20 రోజులు పడుతుంది. ఒక 5-6 మంది పడుతుంది. ఇది ఎత్తుకొని చీరలు పట్టి చీరల మీదకి అవి బ్లౌజులు క్రాసులు, ఒక క్రాస్ వచ్చి ఒక చీర మీదకి అప్లిక్ చేస్తారు. ఎంతమంది చేస్తారు ఇది రోజుకి? ఎన్ని క్రాసులు? ఇది ఒక రోజుకి 2 క్రాసులు చేస్తాము. దాదాపు 20 రోజులు పడుతుంది. ఇది చందేరి సిల్క్. ఇది 1 డే ఈ కలర్ ఎల్లో కలర్ వేస్తాము. వేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి దీనికి 3 కలర్స్ వేస్తాము. ఇక్కడ 2 మెంబర్స్ పని చేయాలి, కంపల్సరీ పని చేయాలి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కలంకారీ కళాకారులు వారి కళను ముందుకు తీసుకెళ్తున్నారు. మరిన్ని విశేషాలు వారి గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. కలంకారీ రంగుల ప్రపంచంలో మరో టెక్నిక్ ట్రేసింగ్ చేసే ప్రక్రియ. ఇక్కడ కళాకారులు కొన్ని డ్రాయింగ్లు వేసిన తర్వాత వాటిపై ఒక ట్రేసింగ్ పేపర్ పెట్టి డిజైన్ ప్రకారం ఒక గుండు సూదితో రంధ్రాలు చేస్తారు. తర్వాత ఆ ట్రేసింగ్ పేపర్ తీసుకుని బట్టపై పెడతారు. ఈ పని అయిన తర్వాత చింత పుల్లలతో తయారైన బొగ్గు పొడి ఒక బట్టలో కట్టి ఆ పొడిని ఆ ట్రేసింగ్ పేపర్ రంధ్రాల మీదుగా తిప్పుతారు. అప్పుడు బట్టపై బొమ్మల డ్రాయింగ్ వస్తుంది. ఈ ట్రేసింగ్ టెక్నిక్ లో ప్రధానంగా కళాకారుడిదే కీలక పాత్ర. సీనియర్ ఆర్టిస్టులు ఈ పని ఎక్కువగా చేస్తుంటారు. కలంకారీ కొత్త డిజైన్లనేవి వీరితోనే సాధ్యం. కొత్త డిజైన్ల ఆర్డర్ ఏదైనా వచ్చిందంటే దాని గురించి మొదట సీనియర్లకే వివరిస్తారు నిర్వాహకులు. దీని పేరు వచ్చి ట్రేస్ అంటారు. దీని మీద స్కెచ్ చేసుకునే విధంగా పెన్తో వర్క్ చేసిన తర్వాత గుండె సూచితో రంధ్రాలు పెడతారు. దీన్ని తర్వాత గాడా పైన ప్రింట్ కొట్టుకొని వర్క్ రాస్తారు. ఇక్కడ వాళ్ళంతా 10 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. నాకు జీతం ఇస్తారు సార్. ఇస్తారు సార్ 10,000. సీనియర్ కళాకారులు ట్రేసింగ్ పేపర్ పై వేసిన డ్రాయింగ్లు తీసుకుని జూనియర్ కళాకారులు బట్టలపై మిగతా డ్రాయింగ్లను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారో వారి మాటల్లోనే. మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ మారి బ్లాక్ పెయింట్ రాసి మళ్ళీ దీనికి బాయిలింగ్ చేసి
పాలల్లో అంతా మళ్ళీ చేసి ఇది కలరింగ్ వేస్తారు, అప్పుడు రెడీ అవుతుంది. ఎగ్జిబిషన్లలో అట్లా అమ్ముకుంటారు. ఇప్పుడు ఇది మీరు చేసేది ఏందమ్మా? ఏం వర్క్ ఇది? శారీ వర్క్ లేకపోతే ఇది బార్డర్ బార్డర్ అంటే ఏదైనా షోగా అట్లా పెట్టుకోవడానికి ఆ చీరలకి పెట్టుకుంటారు. మనం ఎందుకు కావాలన్నా ఉపయోగించుకోవచ్చు. ఇది చీరలకనే కాదు, డ్రెస్సులకి ఎందుకు కావాలన్నా ఉపయోగించుకోవచ్చు. మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది కలర్స్ ఎంత పోయేది ఏమి ఉండదు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. పౌరాణిక సన్నివేశాలను ప్రచారం చేయడానికి ఈ కలంకారీ కళ ఒకప్పుడు అద్భుతంగా ఉపయోగపడింది. గతంలో కళాకారులు ఊరూరా తిరిగి బొమ్మలు గీస్తూ రామాయణం, మహాభారతం, భాగవతం గురించి గ్రామస్తులకు వివరించేవారు. తరువాత ఈ కళాకారులు పురాణ సన్నివేశాలను గుడుల గోడలపైన, ఆలయ సంబంధిత వస్త్రాలపైన గీసేవారు. ఇప్పటికీ పురాణ సన్నివేశాల బొమ్మలు గీసేవారు ఉన్నారు, కానీ వారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి కోవకు చెందినవారే రామచంద్రయ్య. ఈ పెద్దాయన వయసు 67 ఏళ్లు. గతంలో ప్రభుత్వం వారు ఇచ్చే 2 ఏళ్ల ట్రైనింగ్ పూర్తి చేసిన కళాకారుడియన. 45 ఏళ్లుగా ఇదే పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఆర్డర్ కోసం పనిచేస్తున్నారు. అంటే ఆర్డర్ చేయడం నాకు సులువుగా ఉంటుంది సార్. చెప్పింది అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ మహాభారతం, రామాయణం, భాగవతం ఇవి నాకు సులువుగా ఉన్నటువంటి నేను నా శక్తి కొద్దీ ఇది వేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదండి, అంటే గోడల మీద వేయాలా, ఎట్లా ఉంటుంది ఇది? ఇది వాల్ హ్యాంగింగ్స్ అంటే గోడలకు ఇది ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదండి, ఎన్ని రోజులు పడుతుంది ఇది ఓకే అయినాక వాల్ చేయడానికి? ఇది వాళ్ళు చేయడానికి అంటే ఇది ఓకే, ఇది క్లాత్ మీద రాయండి అని చెప్పేదానికి ఇది ఒక 2 వారాలు పడుతుంది సార్. మళ్ళీ క్లాత్ మీద రాయను అది ఒక నెల పడుతుంది. యాక్చువల్గా ప్రాజెక్ట్లో ఏంటంటే ఒక ఇంటీరియర్ డిజైన్ సీలింగ్కి ఇది మేము చేసే ఆర్ట్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. సో కాళహస్తిలో ఒక 3 వర్క్షాప్లు ఉన్నాయండి. ఆ మొత్తం మీద మేము తిరిగి ఈ వర్క్షాప్ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే మాకు వాటెవర్ మా సార్కి ఇక్కడ వచ్చే ఆర్ట్ కానీ ఆర్టిస్టులు కానీ బాగా నచ్చారు. అండ్ ఈయన రామలింగేశ్వరరావు గారు చేసే వర్క్ ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఈ 40 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మాకు ఒక నమ్మకం వచ్చింది, ఎటువంటి బాధరబందీ లేకుండా. ఎందుకంటే ఇది పెద్ద ఆర్ట్ అండి, ఒక 13 అడుగులు బై 6 అడుగుల ప్యానల్ వచ్చింది అనమాట. సో ఇక్కడే చేయించడం కరెక్ట్ అని ఇక్కడ చేస్తుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఈ కళాకారులకు కూడా వర్తిస్తుంది. ఎంతో ఘన చరిత్ర, మరెంతో కష్టం దాగి ఉన్న ఈ కలంకారీ కళకు ప్రభుత్వ ప్రోత్సాహం కరవైంది. తమకు సరైన గౌరవం దక్కడం లేదని వాపోతున్నారు సీనియర్ కళాకారుడు రామచంద్రయ్య. ప్రభుత్వం వృద్ధ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదని ఆయన బాధపడుతున్నారు. నాకు ఇప్పుడు వయసు 67 జరుగుతుంది, కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా పెన్షన్ కానీ నాకు సెలెక్ట్ చేస్తే ఏదో ఇంకా కొన్నాళ్ళు ఈ కలంకారీ రాసుకుంటూ ఈ కళాకారుల్లో ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కలంకారీ వృత్తిలో ఉన్నాం, కానీ ప్రభుత్వం నుంచి గుర్తింపు రాలేదు, ఎలాంటి చేయూత కూడా లేదు. కళ సజీవంగా ఉంచుతున్నాం, కానీ మా జీవితాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదని ఉమామహేశ్వరి అనే ఆర్టిస్టు వాపోతున్నారు. మాకు ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, దీంట్లో గవర్నమెంట్ ద్వారా ఏమీ సహాయం లేదు. బాడుగిళ్ళల్లో ఉంటున్నాము. ఇప్పుడు కలంకారీ వాళ్ళకి సొంత ఇల్లు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్స్ అలాంటి ఏదన్నా గవర్నమెంట్ ద్వారా సహాయం చేస్తే బాగుంటుంది. ఒకానొక టైంలో కేవలం దేవతామూర్తుల డిజైన్లు చేస్తున్న రోజుల్లో కలంకారీ దుస్తులకు అంతగా డిమాండ్ లేకపోవడంతో కళాకారులు కూడా తగ్గిపోయారు. తర్వాత ఈ ఆర్టిస్టులు ఈ కళను కాపాడుకోవడం కోసం ఇతర డిజైన్లు సృష్టించినప్పుడు డిమాండ్ పెరిగి కళాకారుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం ఈ కళకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందనే చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ సహకారం మాత్రం లేదని,
కళా సృష్టి అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దశరథచారి అంటున్నారు. అనేక రకములైనటువంటి కొత్త ప్రోడక్ట్స్ అంతా కూడా ఈ కలంకారీలో రావడం వల్ల ఈరోజు కలంకారీకి దేశవ్యాప్తంగా కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి గిరాకీ ఉంది. అయితే వాళ్లకు కావాల్సినటువంటి ప్రోత్సాహాలు అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్లో ఇప్పుడు ముద్రా లోన్స్ అన్నారు. ముద్రా లోన్స్ అనేటివి కళాకారులకు ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా కూడా సబ్సిడీతో కూడిన రుణాలు కాకపోయినా కూడా రుణాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. శ్రీకాళహస్తి దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం పేరు చెప్పగానే పరమేశ్వరుడు గుర్తొచ్చినట్టుగానే ఆ వెంటనే కలంకారీ కళ ప్రజల కళ్ల ముందు కదులుతుంది. ఇంతటి విశిష్టమైన కళను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి నామమాత్రమే. కొంతమంది కళాకారులు, మరికొంతమంది కళాప్రియులు సృజనాత్మకంగా ఆలోచించి కళను బతికించుకోవడానికి కృషి చేయడం వల్లనే ఈ అపురూపమైన కళ ఇప్పటికీ సజీవంగా కొనసాగుతోంది. దీన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. దేవాదాయ శాఖ గాని, పర్యాటక శాఖ గాని ఈ కళాకారుల కోసం ఒక ప్రత్యేకమైన స్టాల్ ని కూడా కేటాయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో తెలిసిపోతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసినా తమకు న్యాయం జరగలేదని అంటారు భానోదయ కలంకారీ నిర్వాహకురాలు పద్మ. ఎలాగైనా సరే దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన ఇక్కడ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలాగైనా సరే ఆర్ట్ను ప్రోత్సహించండి అని. తర్వాత నాకు అలా గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. కానీ అది ఇప్పటి వరకు, నేను కలిసింది గత అక్టోబర్లో కలిశాను, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదండి. ఇప్పటి వరకు ఎలాంటి లెటర్స్ కూడా మాకు తిరిగి రాలేదు. అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి మాత్రం వచ్చి చేరింది. మేము కలెక్టర్ గారిని ఈ విషయమై చాలాసార్లు కలవడం జరిగింది, కానీ ఎటువంటి యాక్షన్ అయితే లేదు. ఇప్పుడిప్పుడే రా మెటీరియల్ బ్యాంక్ అనేది మా చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గారు స్టార్ట్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఇంకా దాని ప్రాసెసింగ్స్ అయితే నడుస్తున్నాయి. అది ఎంతవరకు జరుగుతున్నాయి, మా వరకు వస్తాయో రావో అనేది కూడా మాకు సంశయమే. సో ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఎలాంటి ఇది రాలేదండి. మేము అప్రోచ్ అయినా కూడా అసలు ఆ ఛాన్సే లేదు అంటున్నారు చాలామంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలంకారీ కళాకారుల సెన్సెస్ ప్రక్రియ మొదలైంది. రీచ్ అనే స్వచ్ఛంద సంస్థ వారు శ్రీకాళహస్తిలో ఈ పని చేయడం బతుకు చిత్రం టీంకు కనిపించింది. శ్రీకాళహస్తిలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, వారి అవసరాలేంటి, ఎలాంటి ప్రాథమిక సౌకర్యాలు కావాలి మొదలైన వివరాల్ని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సేకరిస్తున్నారు. అసలు ఎందుకీ ప్రక్రియ ఇప్పుడు చేపట్టారు అని అడిగితే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి అనే దాని మీద ఒక సెన్సస్ రికార్డ్ని క్రియేట్ చేసి సబ్మిట్ చేయమని చెప్పారు. దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల నిధుల్ని వీళ్ళకి మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఆయన. సో దాని ప్రాసెస్ ప్రకారం మేము ఇప్పుడు సెన్సస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కలంకారీ వర్కర్స్ ఎక్కువగా 1400 మంది మన శ్రీకాళహస్తి ఏరియాలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళకి మెయిన్గా ఏంటంటే వీళ్ళకి రా మెటీరియల్ బ్యాంకు ఇంపార్టెంట్. ఈ రా మెటీరియల్ బ్యాంకులో ఏంటంటే వాళ్ళకి క్లాత్ పర్చేసింగు, తర్వాత కలర్స్ పర్చేసింగు, నెక్స్ట్ ఇంకా వీళ్ళకి కావాల్సినటువంటి ఆ వర్క్ చేయడానికి నీడిల్స్, అవి దానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళకి ఈ రా మెటీరియల్ బ్యాంక్ ద్వారా సప్లై చేయడం కోసమని అందుబాటులో ఉండే విధంగా వీళ్ళకి మెటీరియల్ని పెట్టడానికి రా మెటీరియల్ బ్యాంక్ని ఇక్కడ పెట్టడానికి ఆలోచించారు. దానికి ఇంచుమించుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు నిధులను మంజూరు చేస్తారు. సో దీని మీద మేము ఈ సెన్సస్ తీసుకోవడం జరుగుతుంది. భారతీయ కళలు ఎంతో గొప్పవని మన పాలకులు నిత్యం ఊదరగొడుతుంటారు. మేక్ ఇన్ ఇండియా అంటూ నినాదాల మీద నినాదాలు ఇస్తుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వందలాది సంవత్సరాలుగా ఒక విశిష్టమైన రసరమ్య రంగుల కళను, దానికి సంబంధించిన కళాకారులను ఆదుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ కళా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన ఈ సహజ సిద్ధ రంగుల బొమ్మల కళను ఒక ప్రణాళిక ప్రకారం ఆదుకోవడంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడం విచారకరం. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కలంకారీ కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వారికి ప్రోత్సాహమే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని ఈ కళాకారులందరూ కూడా ఏకకంఠంతో వేడుకుంటున్నారు. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.
న్యూస్.